బంజారాహిల్స్ లో ఏజ్ కొత్త ఆసుపత్రి ప్రారంభానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. పని చేస్తూ ఉంటాం ప్రజాప్రతినిధులుగా. అదేవిధంగా నేను డాక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, సంవత్సరంలో ఒక నెల మీ ఇష్టం ఏ హాస్పిటల్లో ఏ నెలలు పనిచేస్తారో మీరు గవర్నమెంట్కి ఇండికేట్ చేయండి. నేను అధికారులకు చెప్పిన, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఇన్ తెలంగాణ, అమెరికాలో చాలామంది డాక్టర్లు ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ని చూడడానికో ఫ్యామిలీని కలవడానికో స్పెషలిస్టులు ఇండియాకు వస్తున్నారు. దే వాంటెడ్ టు సర్వ్ సంథింగ్, బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ ప్లాట్ఫామ్ వేర్ టు గో, హౌ టు గో, వేర్ టు సర్వ్, when to serve. They don't have any information. That is why I have told my people to create a platform, ask them to put some information. వాళ్ళు ఎప్పుడు మన దగ్గరకు వస్తుండ్రో, ఏ సమయం ఇవ్వగలుగుతారో, కనీసం ఒక 1 వీక్ ఇచ్చిందంటే ఆ 1 వీక్లో నిమ్స్లోనో ఉస్మానియాలోనో ఎక్కడైనా స్పెషలిస్టులు ఆ పేషెంట్లను అడ్రస్ చేస్తే వాళ్ళు అట్లీస్ట్ ఫిజికల్గా ఒకసారి చూస్తే తర్వాత ఆన్లైన్ అయినా వాళ్ళు అడ్వైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి సాంకేతిక రంగంలో వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ జీసీసీలో కానీ ఐటీ కంపెనీలో కానీ ఈరోజు ప్రపంచంలో హైదరాబాదు వన్ ఆఫ్ ద డెస్టినేషన్. సో మనం ఈ సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించుకొని హెల్త్ సైడ్ కూడా మనం పనిచేయాలి. రీసెంట్గా నేను ఏవియేషన్ మినిస్టర్ను కలిసినప్పుడు కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి పేషెంట్లు రావడానికి ఉన్నారు, కానీ డైరెక్ట్ ఫ్లైట్ కనెక్టివిటీ లేదు. వాళ్ళు బెంగళూరులోనో లేకపోతే ఢిల్లీనో లేకపోతే కలకట్టాలో ల్యాండ్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఆ పేషెంట్లకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ను నేను కలిసి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి వీక్లీ ట్వైస్ అన్న డైరెక్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యే విధంగా విమాన ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తే హైదరాబాద్లో ఇంకా మనము అభివృద్ధి చెందడానికి, ఇంకా పేషెంట్లకు ఎక్కువ సేవలు అందించడానికి సిఐఐ స్టాటిస్టిక్స్ ప్రకారము సంవత్సరంలో 2,20,000 మంది పేషెంట్స్ హైదరాబాదు నగరంలో విదేశాల నుంచి వచ్చి వైద్య సహాయం పొందుతున్నారని ఒక లెక్కలు. సో దిట్స్ హైయెస్ట్. అంటే మన దేశంలో ఉండే మెట్రోపాలిటన్ నగరాలలో హైదరాబాద్కు వస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా రావాలని ఉన్న కనెక్టివిటీ లేకపోవడం వల్ల రాలేకపోతున్నారు. దానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వంతో నేను మాట్లాడుతున్నాను. భవిష్యత్తులో ఇంకా కనెక్టివిటీ పెంచి ప్రధానంగా ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్, రీసెంట్గా నేను జపాన్ పర్యటన చేసినప్పుడు కూడా అక్కడ కూడా వాళ్ళు నిస్సహాయత వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం నెక్స్ట్ ఫోకస్ పెట్టాల్సింది జపాన్ మీద. ఏజింగ్ పీపుల్ ఎక్కువ ఉన్నది అక్కడనే. యంగెస్ట్ పాపులేషన్ ఉన్నది ఇండియాలో, ఏజింగ్ పాపులేషన్ ఉన్నది జపాన్. ఈ రెండింటి మధ్యలో ఎక్కడో ఒక దగ్గర కనెక్టింగ్ బ్రిడ్జ్ మనం బిల్డ్ చేయాలి. అందుకే జపనీస్ లాంగ్వేజ్ మన వాళ్ళకు నేర్పించడానికి నర్సింగ్ సైడ్ దెర్ ఇస్ అన్ హ్యూజ్ డిమాండ్. వాళ్ళకి అసలు ఎక్కడా వాళ్ళకు హ్యూమన్ రిసోర్స్ లేకపోవడం వల్ల చెప్పారు 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ లోపల 68% పాపులేషన్ ఉంది మన దేశంలో. సో మన బిగ్గెస్ట్ అసెటే మానవ వనరుల సంపద. దీన్ని నిజంగా మనం సరిగ్గా ఉపయోగించుకుంటే 2047 మన $30 ట్రిలియన్ ఎకానమీ ఫోకస్ పెట్టుకొని వెళ్తున్నాం ఇండియా. సో అదేం పెద్ద కష్టసాధ్యమైన విషయం కాదు. అందుకే నేను ఒక విజన్ డాక్యుమెంట్లో చెప్పిన, నెక్స్ట్ 10 ఇయర్స్లో తెలంగాణ స్టేట్ $1 ట్రిలియన్ ఎకానమీకి రీచ్ అవ్వాలి, 2047కి $3 ట్రిలియన్ ఎకానమీకి రీచ్ అవ్వాలి. ఆ గోల్ను పెట్టుకొని మనం పనిచేద్దామని. ఈరోజు 2.5% పాపులేషన్ మనం ఉంటే 5% జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం మన దేశంలో. మనం తెలంగాణ స్టేట్ పర్ క్యాపిటాలో హయ్యెస్ట్ ఇండివిజువల్ పర్ క్యాపిటా తెలంగాణ స్టేట్. సెల్ఫ్ రెవెన్యూ రిసోర్సెస్లో మనమే ఇండియాలో నెంబర్ 1, లా అండ్ ఆర్డర్లో ఇండియాలో మనం నెంబర్ 1, డ్రగ్స్ కంట్రోల్ చేసిన దాంట్లో ఇండియాలో మనం నెంబర్ 1. సో అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రము, రీసెంట్గా మా కమిషనర్ సివి ఆనంద్ గారు దుబాయ్లో ప్రపంచ దేశాలన్నీ కూడా డ్రగ్స్ కంట్రోల్ దాంట్లో కాంపిటీషన్స్ పెడితే హైదరాబాద్ నగరం తెలంగాణ స్టేట్ ఫస్ట్ వస్తే దుబాయ్లో వెళ్ళి అవార్డుని మా సివి ఆనంద్ హైదరాబాద్ కమిషనర్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ సక్సెస్ స్టోరీస్ మన దగ్గర ఉన్నాయి, కానీ ఇది ప్రపంచంలో ఇంకా మనం బ్రాండింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దూర దేశాలకు భారతదేశం అంటే ఒక వెనుకబడిన దేశం అన్నట్టుగా ఏదైతే ఒక ఇంప్రెషన్ ఉందో దాని నుంచి బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మనం ఇంకా బాగా అభివృద్ధి చెందాలి. అందులో ఏఐజీ పాత్ర ఉండాలి. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు ఈ దేశానికే గర్వకారణమైన గొప్ప వైద్యుడు. వారు హైదరాబాద్లో ఉండడం, ఈ ప్రాంతంలో, ఎందుకంటే వారికి గొప్ప గొప్ప ఆఫర్స్ వచ్చినాయి. నాకు తెలుసు వారికి వచ్చిన ఫైనాన్షియల్ ఆఫర్స్ ఏమున్నాయి, అవన్నీ కూడా కాదనుకొని వారు ఇక్కడ ఉండి
ఈ రాష్ట్రంలో ఈ ప్రాంత పేదలకు సేవలు అందిస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్ని తక్కువ ఖర్చులతో పేదలకు అందుబాటులో సిటీ సెంటర్లో ప్రారంభించినందుకు యాజమాన్యాన్ని అందరినీ అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా.